యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి కృతజ్ఞత సువార్త కూడికలో పాలు పొందిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో హోసన్న ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయచ్చు ఉన్నాం. ఈ రోజున ఇక్కడ చేరిన ఉద్దేశం గడిచిన సంవత్సరాలలో సహోదరుడు బర్నబాస్ వారి కుటుంబాన్ని దేవుడు సజీవ లెక్కలో కాపాడి ఆరోగ్యాన్ని క్షేమాన్ని అనుగ్రహించి దేవుని కొరకు సజీవ సాక్షిగా జీవించగలిగేటట్లు దేవుడి గొప్ప ధన్యతని వారికి అనుగ్రహించారు. వారి కుటుంబంతో కలిసి ప్రభువుని ఘనపరచటానికి ఆయన గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. దానికి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన వారమైన వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకొని పెట్టుకున్న కూటమి ఇది. ఎన్ని సంవత్సరాలన్నా? 25 సంవత్సరాలు. ఓకే, 24 సంవత్సరాలు వారి యొక్క కుటుంబ జీవితంలో దేవుడు తోడే నిలిచి మరొక సంవత్సరాన్ని వారి కుటుంబానికి ప్రభు ఇచ్చారు. సిల్వర్ జూబిలీ అన్నమాట. ప్రభువుని ఎరిగిన ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయనను విడవక ఆయన మార్గాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందగలిగే ధన్యత ప్రభు ఇచ్చారు. సర్వశక్తుడగు దేవునికి సమస్తము సాధ్యమయ్యేటటువంటిది. ఆయన కృప నిరంతరం ఉండేటటువంటిది గనుక దేవుడు వారి కుటుంబంలో ఓ వినూతనమైనటువంటి కార్యాన్ని జరిగించేటట్లు పితరుల జీవితాలలో ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ సాక్ష్యాధారాలను బట్టి వారి నిమిత్తం మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఒక అద్భుతాన్ని వారి జీవితంలో చేస్తే వారి కన్నీరు నాట్యంగా మార్చబడి ప్రభు నామాన్ని మహిమపరిచేటటువంటి భాగ్యాన్ని ప్రభు ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరంతా వాక్య భాగాన్ని గుర్తించండి.
చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అనేక వందల సంవత్సరాల క్రిందట ఇర్మియా ప్రవక్తకి ప్రత్యక్షపరచబడినటువంటి వాక్కు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చదువుతున్నాను. కొన్ని సందర్భాలలో మనుష్యుని యొక్క ప్రేమ మరుగైపోవచ్చు. తల్లిదండ్రుల ప్రేమ చల్లారిపోవచ్చు. అన్నదమ్ముళ్ళు అక్కజెల్లెళ్ళ ప్రేమ మరుగైపోవచ్చు కూడా. ప్రాణాతి ప్రాణంగా ఉన్నటువంటి స్నేహితుని యొక్క ప్రేమ కూడా కొన్ని సందర్భాలలో మరుగైపోవచ్చు. కానీ సర్వసృష్టికి ఆధారభూతుడు, సర్వోన్నతుడు, నిత్య నివాసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా, కాలం మారినా రాజ్యాలు మారినా, మనుషులు మారినా పద్ధతులు మారినా, చట్టం మారినా, ఏ పరిస్థితులలో మార్పు కలిగినా క్రీస్తు యేసులో ఉన్నటువంటి ప్రేమలో మార్పు లేదు. మార్పు లేనటువంటి ప్రేమని ఏ వ్యక్తి అయితే పొందగలుగుతాడో ఆ వ్యక్తి జీవిత దినములన్నిట దేవునికి గాన ప్రతిగానాలు చేసేవాడై ఉంటాడు. కొన్నిసార్లు పలానా వాళ్ళు నాతో ప్రేమగా మాట్లాడలేదు, పలానా అన్న నాతో మాట్లాడలేదు, పలానా అక్క నాతో మాట్లాడలేదు అని బాధపడిపోతూ ఉంటాను. వాక్యమయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రేమ ప్రతి నిత్యము వాక్యముగా నీతో మాట్లాడుతూ, నేను ఉన్నాను, నీ జీవితంలో ఒక మహత్తర కార్యాన్ని చేస్తాను అని క్రీస్తు ప్రేమ ప్రతి వారి జీవితాలలో మేలు చేయటం ప్రారంభిస్తుంది. అందుకే అంటారు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంత మాత్రమే కాదు, విడువక ప్రతిరోజు ప్రతి క్షణక్షణము కూడా నేను నిన్ను విడువక నీ విషయములో కృప చూపి నీ జీవితానికి నేను క్షేమాన్ని కలుగు చేస్తాను అంటున్నారు.
ఈ రాత్రి మనం ఎవరివైనా కావచ్చు, మనుషుని ప్రేమకు మరుగైపోయి బాధపడిపోతూ విసిగి వేసారిపోయి కృంగిపోతున్నామేమో. యేసుక్రీస్తు ప్రేమామూర్తిగా ఈ రాత్రి మీ వ్యక్తిగత జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయుటకే శక్తి కలిగినటువంటి దేవుడుగా నిలిచి ఉన్నటువంటి వాడు. ఆ ప్రేమ ఒక వ్యక్తి జీవితానికి విలువను ప్రసాదింపచేసేటటువంటిది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని మనం చదువుతాం. లోకములో ఉన్నటువంటి సర్వమానవాళిని కూడా ఆయన ప్రేమించేవాడు. ఒకవేళ అనుకోవచ్చు, యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళని ఆయన ప్రేమిస్తాడా, చర్చికి వెళ్ళే వాళ్ళని ప్రేమిస్తాడా అని మీరు అనుకోవచ్చు. యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రమే కాదు దేవుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మానవునికి అందరికీ ప్రభువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రభువై ఉన్నాడు. అందరి జీవితాలలో ఒక విలువైన కార్యాన్ని చేసేటటువంటి వాడు. అందరి వ్యక్తిత్వంలో ఒక నూతన క్రియ జరిగించి శాశ్వత కాలం నిలిచి ఉండేటటువంటి ఆ అమూల్యమైనటువంటి ప్రేమను ప్రసాదింపచేయగలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రేమ ఏం చేస్తుందో కొన్ని విషయాలు ఈ రాత్రి నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిగా, ఆయన ప్రేమ వెదకి వెదకి రక్షించే ప్రేమ. ఏ ఒక్క వ్యక్తి ఏ స్థితిలో మూలుగుతూ ఉన్నా, చెరలో బంధించబడి ఉన్న, నలిగిపోయి విసిగి వేసారిపోయి జీవిత సమస్యలు కుటుంబ సమస్యలతో కుమిలిపోతూ సంతృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఆయన ప్రేమ నిన్ను వెదకి వెదకి రక్షించటానికి ఇష్టపడుతుంది. దేవుని ప్రజలను చిత్రహింసలు పెడుతున్నాడు ఒక ఆయన. ప్రార్థన జరిగితే ప్రార్థన దగ్గరకు వచ్చి ఆటంకపరుస్తున్నాడు. ఇంట్లో గుట్టు చప్పుడు లేకుండా 4 గోడల మధ్యలో ప్రార్థన చేసుకుంటూ ఉన్న వార్త వినబడితే తిన్నగా ఇంటికి వచ్చి జనులతో గొడవ పెట్టుకొని శ్రమపరచటం, చిత్రహింసలు పెట్టడం ప్రారంభిస్తున్నాడు. తన జీవిత ఆశయం ఎలా మార్చబడిపోయింది అంటే, ఈ క్రీస్తుని ఆరాధించేవాడు ఉండకూడదు అని ఆ హింసలు పెట్టడం ప్రారంభించాడు. అలాంటి మూర్ఖత్వంలో ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తికి ఒక రోజున యేసుక్రీస్తు ప్రేమ ప్రత్యక్షమైంది. దమస్కు మార్గములో వెళుతూ ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నపు వేళ బాగా ఎండగా ఉన్న సమయంలో ఓ ప్రశస్తమైనటువంటి వెలుగు ప్రవేశించి ఆయన వెళుతున్నటువంటి వాహనం మీద నుండి ఆ వెలుగు చూసిన వెంటనే కింద పడ్డాడు. కింద పడిపోయిన వెంటనే కళ్ళు కనిపించగా గుడ్డివాడుగా తడుములాడుకుంటున్నాడు.
తనతో కూడా ఉన్న సైన్యం కూడా వెలుగును చూచారు. ఈ పడిపోయినటువంటి వ్యక్తి తడుములాడుకుంటూ జీవిస్తూ ఉంటున్నప్పుడు ఒక స్వరాన్ని ఆయన వినినట్లుగా లేఖనంలో మనకి కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం నుండి. ప్రయాణము చేయుచు వచ్చినప్పుడు ప్రకాశించెను. నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చాలు. నేల మీద పడి తడుములాడుకుంటున్నటువంటి వ్యక్తికి ఒక స్వరం వినబడుతుంది. ప్రజలను చిత్రహింసలు చేస్తూ, అవమానపరుస్తూ, అల్లాడిస్తున్నటువంటి వ్యక్తికి ఒక స్వరం వినబడుతుంది. ఓ సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అని. వెంటనే ఇతనంటాడు, ఎవరు ప్రభువా మీరు? నేను ఎవరిని హింసించాను? నేను ఎవరిని హింసించలేదే. నిన్ను నేను ఎప్పుడు హింసించాను? ప్రభు మాటలు అంటున్నాయి, నా ప్రజలని నీవు నిందించి, హింసించి, అవమానపరిచావు. ఒకడు నా ప్రజలని ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్లు, ఒకడు నీ కన్నుపాపను ముడితే నన్ను ముట్టుకున్నట్లు, ఒకడు విరోధంగా ప్రవర్తిస్తే, నా ప్రజల పక్షంగా విరోధంగా లేస్తే, వారు నాకు విరోధంగా లేపబడినట్లు. ప్రియ దేవుని ప్రజలారా, దేవునికి విరోధంగా ఒక వ్యక్తి లేపబడితే యేసుక్రీస్తు ప్రేమ కోపంతో కాదు, ప్రేమతోనే. ఒక వ్యక్తి జీవితానికి మార్పు కలుగు చేయుటకై, ఒక వ్యక్తిలో ఒక అద్భుతాన్ని జరిగించుటకై ఆయన ఒక క్రియ చేయగలిగినటువంటి వాడు. 20 ఏళ్ల క్రితం దే తిరుపతిలో ఒక చోట ఒక ప్రార్థన కూటం పెట్టాం. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి విరోధంగా లేపబడి కూడికి జరగనివ్వకుండా కట్టిన లైట్లన్నీ పడేశాడు, బాక్సులన్నీ పడేశాడు, మొత్తం గందరగోళం చేసేసి వెళ్ళిపోయాడు. మేమేం మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నాం, అన్నీ సర్దుకొని వచ్చేసాం. ఒక 2 రోజుల తర్వాత అతడే మందిరాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ రాత్రే తన జీవితంలో తెలియరాని భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పరచబడిపోయింది. నేను ఎంతోమందిని ఆటంకపరిచాను, ఎన్నో కార్యక్రమాలకు అడ్డుపడ్డాను, ఎన్నో కార్యక్రమాలు జరగనివ్వకుండా విరోధంగా ప్రవర్తించిన వ్యక్తిని మీ విషయం వచ్చేసరికి
నేను విరోధంగా లేపబడితే ఆ రాత్రి నాకు భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. చస్తానా బ్రతుకుతానన్నంత పరిస్థితి వచ్చింది. ఆ రాత్రి మీరు ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు నన్ను దర్శించి, నా ప్రజలకు నీవు విరోధంగా లేచావు. ప్రియ దేవుని ప్రజలారా, అతడు పశ్చాత్తాప్తుడయ్యేటట్లు ప్రభు చేశాడు. యేసుక్రీస్తు ప్రేమ మానవుని జీవితానికి పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తుంది. కఠినమైనటువంటి హృదయం కలిగిన వ్యక్తికి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిచ్చేటటువంటి వాడు. మూర్ఖంగా ప్రవర్తిస్తున్న, విరోధపు స్వభావాలతో ఉన్న దేవుని ప్రేమ వాత్సల్యతను బట్టి ఆయన క్రియ జరిగించేటటువంటి వాడు. నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఒక యవనస్తుడున్నాడు. చాలా మూర్ఖంగా ఉంటాడు. ఆ ఇంట్లో ఉడికే అన్నంలో ఇసుక తెచ్చి పోసేసేవాడు. అంత మూర్ఖత్వం. ఒకరోజు ఇంటికి వెళ్తే గాజు పెంకులు నూరుతా ఉన్నాడు. నేను అనుకున్నాను, నీడేమన్నా బాంబులు చుడతాడేమో అని అనుకున్నాను. చూస్తుండగానే ఉడుకుతున్నట్టు కూరలు తెచ్చి పోసేసాడంతా. ఆ ఇంట్లో వాళ్ళందరూ అతనును బట్టి బాధపడిపోతున్నారు. మేమందరం ప్రభునామ సంకీర్తనం చేస్తుంటే ఇతని వ్యక్తిత్వం ఎందుకు మారట్లేదు? సేవకులుగా ఇంట్లోకి వెళ్తే ఆ తల్లిదండ్రులు ఇంట్లోకి రమ్మంటే ఇంట్లోకి వెళ్తుంటే మొఖాన్ని డోర్ వేసాడు. మొఖాన్ని ఈడ్చుకొట్టాడు. అయితే ఒక రోజున బాప్తిసాలు ఇస్తుంటే ఆ వరుసలో అతను నిలబడుకున్నాడు. కారణం, కఠినాత్ముడైనటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రేమ వెదకి రక్షిస్తూ ఆ కఠిన స్వభావం నుండి విడిపించి తన బ్రతుకులో ఒక నూతనత్వాన్ని ప్రత్యక్షపరిచినటువంటి వాడు. ఈ రాత్రి ఎంతటి ఘోరమైనటువంటి పాపాంధకారంలో నీవు కూరుకొని పోయి ఉన్నా, నేను చేసిన నేరాలు ఎవరు చూడలేదులేని కళ్ళు మూసుకొని నువ్వు తిరుగులాడుతూ ఉన్నా, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీవు నిత్య నరకాగ్ని అనబడుతున్న యమగుండానికి వెళ్లకుండా మోక్షరాజ్యం అనబడుతున్న పరలోక రాజ్యానికి నీవు వారసుడుగా మార్చబడాలంటే యేసుక్రీస్తు ప్రేమకు నీవు పాత్రుడు కావాలి. నీ కఠినత్వంలో నుండి విడుదల కలుగు చేసి నీ జీవితానికి మేలు చేయగలిగినటువంటి వాడు. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, ఎంతటి ఘోర పాపినైనా యేసుక్రీస్తు వారు కరుణించి కటాక్షించి పరిశుద్ధతను కలుగు చేయగలిగినటువంటి వాడు. అందుకే అంటారు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ రాత్రి దేవునికి అవిధేయులుగా ఎవరున్నా, క్రీస్తుకు విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, ఒకవేళ వాక్యం తెలిసి తెలియనట్లుగా నటిస్తున్నటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, ఈ రాత్రి సత్యవాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రేమ నీ దగ్గరకు వచ్చింది. నీ బ్రతుకులో ఒక విప్లవాత్మకమైన మార్పునిచ్చి
చాలామంది తెలియని వాళ్ళు అనుకునేది ఏంటంటే మత మార్పిడి చేస్తారు క్రైస్తవులని. క్రీస్తు మార్గం అనేది మత మార్పిడి కాదు. బ్రతకని మంచి బ్రతుకు బ్రతకమని చెప్పేది క్రైస్తవ్యం. వ్యసనాల ఊబిలో ఒక వ్యక్తి కూరుకొని పోయి ఉంటే, త్రాగుబోతై కష్టార్జితాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతూ ఇంటిని వాకిల్ని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా వచ్చిన కష్టార్జితాన్ని త్రాగి తందనాలు ఆడుతూ ఉంటే, ఆ వ్యక్తిని మానవత్వం కలిగి బ్రతకమని కోరుకుంటుంది క్రీస్తు మార్గం. జీవితంలో ఒక అద్భుత క్షేమాన్ని కలుగు చేయగలిగినటువంటిది. వ్యసనాలలో ఉన్న చీకటి కోణంలో సంచరిస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రేమ నీ బ్రతుకులో మార్పునిచ్చి నీ కుటుంబానికి సంతోషాన్ని కలుగు చేయగలిగినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక విలువైనటువంటి మేలు చేయగలిగిన వాడు. జీవితంలో ఒక విప్లవాత్మక మేలు చేసి నీ బ్రతుకును బ్రతుకుగా బ్రతకమని చెప్పేదే క్రీస్తు మార్గం. ఇది ఒక మార్గం, పరలోకానికి బాట. ఇది ఈ బాటలో చేర్చబడిన బ్రతుకు ఆనందమయముగా మార్చబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 2, యేసుక్రీస్తు ప్రేమ ఒక వ్యక్తిని తప్పిస్తుంది. 91వ కీర్తన 14వ చరణం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరుస్తాను. 2, ఈ శాశ్వత ప్రేమ నిన్ను తప్పిస్తుంది. జనులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ కన్ను మిన్ను ఎరగక, తల్లి ఎవరో చెల్లెవరో అన్నెవరో తమ్ముడెవరో ఎరగక కామాతృతలో చిక్కుబడి చీకటి కోణములో సంచారం చేస్తూ తిరుగులాడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మరణపు ఛాయల నుండి తప్పించగలిగినది క్రీస్తు ప్రేమ. వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాలలో అద్భుత క్రియ జరిగించగలిగినది. ఈ రాత్రి నీవు క్రీస్తుని ప్రేమిస్తే ఆ ప్రేమ నిన్ను తప్పించటం ప్రారంభిస్తుంది. నీ జీవితంలో ఒక విప్లవాత్మకమైన మేలు చేస్తుంది. ఆ మధ్య ఒక అతను అప్పుల సమస్యలో ఉన్నాడు. దేశమంతా అప్పులే. కుటుంబాలలో ఎక్కువగా మిగిలిన సమస్య ఏంటంటే ఈ అప్పుల సమస్య. అప్పుల సమస్యలో కూరుకొని పోయి దొరికిన దగ్గరల్లా తెచ్చుకొని అప్పు చేసి ఇల్లు కట్టాడు. అప్పు చేసి పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు. అప్పు చేసి ఇంట్లో ఫ్రిడ్జ్ అన్న కొనుక్కున్నాడు. ప్రతి వస్తువు అప్పుతోనే కొనుక్కున్న సరుకు మొత్తం. ఇతని వైఖరి ఎలా ఉంటుందంటే తెచ్చుకొని తింటాడు, తీర్చే యోగం ఉండదు, తీర్చడు, తెచ్చుకుంటాడు. ఎవరన్నా వచ్చి నా అప్పు తీరుస్తావా లేదానని జుట్టు పట్టుకుంటుంటే పద్దాకలు వచ్చిన ప్రతోడు జుట్టు పట్టుకొని లాగుతున్నాడట.
అందుకని శుభ్రంగా నున్నగా గొండు కొట్టి చేసుకున్నాడు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఓడు జుట్టుపట్టు లాగుతున్నాడు. అయ్యో, ఈ సమస్యను బట్టి నాకు విలువ లేకుండా అయిపోయిందే, ప్రజలు నన్ను విలువ లేకుండా చూస్తున్నారే అనేటటువంటి ఆ అవగాహన లేని వ్యక్తిగా ఉన్నాడు. ఇతని జీవితంలో ఎక్కడ కూడా క్షేమం అనేది కనిపించట్లేదు. ప్రియ దేవుని ప్రజలారా, వచ్చినోడు ప్రతి ఓడు కాలర్ పట్టుకుని లాగుతున్నాడట. అప్పిస్తావు లేదని, తీరుస్తావు లేదని కాలర్ పట్టుకొని గుంజుతుంటే కాలర్ ఉన్న చొక్కాలని చిరిగిపోతున్నాయట. అందుకని కాలర్ లేని బట్టలు వేసుకోవటం అలవాటు చేసుకున్నాడు. బ్రతుకు మార్చుకోవట్లేదు కానీ, జీవితం మార్చుకోవట్లేదు కానీ, నేను ఒక విలువైన బ్రతుకు బ్రతకాలి కదా అని విలువైన బ్రతుకు బ్రతకటానికి మాత్రం ఇష్టపడట్లేదు. మనస్సాక్షి వాత వేయబడిపోయింది అతడికి. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, చివరికి సమస్యలు తీర్చబడకపోతే ఇక నేను ఎందుకు బ్రతకాలి, నేను చస్తే బాగుండని చావటానికి వెళ్ళిపోతున్నాడు. ఇతను చేసిన సమస్యల మూలంగా అతడు చస్తున్నాడు. మిగిలిన వాళ్ళందరూ ఆ బాధలో పడి అల్లాడిపోతున్నారు. సమస్యకు పరిష్కారం చావు కాదు, ఒక విలువైన తీర్మానం కలిగి అసలు ఎందుకు నా బ్రతుకు ఇట్లా అవుతుంది, ఎందుకు నా జీవితంలో సమృద్ధిని నేను పొందలేకపోతున్నాను అని దేవుని దగ్గర పశ్చాత్తాప్తుడై జీవించవలసిన వాడు తన బ్రతుకుని ఆ దిశగా వెళ్ళబుచ్చటానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, నీవు ఏ సమస్య చేత నువ్వు నలుగుతున్నా, అది ఎటువంటి భయంకరమైనటువంటి వేదనకరమైన సమస్యలైనా కానీ యేసుక్రీస్తు పాదాల దగ్గరికి నీవు రాగలిగితే ఆయన నిన్ను తప్పిస్తాడు. మీరు అనుకున్నారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన అప్పులు తీరుస్తాడేమో అని, కట్లగట్టి మూటలు దించేస్తాడేమో అని అనుకుంటారేమో. నీ సమస్యకు ఒక పరిష్కారాన్ని తెలియచేసి నీవు దానిలో నుండి విడుదల పొందే ఒక మార్గాన్ని చెప్పి నీకున్నటువంటి మరణ సమస్య నుండి తప్పించి నీ కన్నీటిని నాట్యంగా మార్చుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. అందుకని ఆ క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి విలువ నీకు కలుగు చేయుటకై ఈ రాత్రి ఆయన అంటున్నాడు, నేను నిన్ను తప్పించదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ రోగ సమస్య చేత నడిపించబడుతున్నా, దీర్ఘకాలంగా నీవు బాధను అనుభవిస్తూ విడుదల పొందలేనటువంటి స్థితిలో నీవు జీవిస్తూ ఉన్నా, ఈ రాత్రి యేసుక్రీస్తు పాదాల చెంతకు వస్తే ఆయన నీ జీవితంలో నీకున్న రోగ సమస్య నుండి తప్పించి, యేసుక్రీస్తు గాయాలలో స్వస్థత ఉంది. ఆయన పరమవైద్యుడిగా అద్భుతాన్ని జరిగించగలిగిన వాడు. ప్రభువుని విశ్వసించి హృదయమందు నీవు చేర్చుకుంటే ఆయన నీ జీవితంలో ఒక వినూతన క్రియ చేయగలిగిన వాడు.
ఒకసారి ఇలాగే ప్రార్థన కూడిక పెడితే ఒక కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని అడిగారు. వాళ్ళ ఇంటికి వెళితే ఆ ఇంటి వాతావరణం ఒక చిన్నపాటి గుడి ఉన్నట్టుంది, ఇల్లంతా కూడా. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు, ఆ సహోదరి, మాలాంటి వాళ్ళకు కూడా మీ యేసు ప్రభు మేలు చేస్తాడా అని అడిగింది. ఖచ్చితంగా చేస్తాడు. ఎట్లాంటి కార్యమైనా ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు. ఆవిడేమనిందో అంటే, నేను చెప్పే సమస్య విని ఆ తర్వాత మీ దేవుడు చేస్తాడో లేదో చెప్పండి. ఆమె ఏమనిందంటే, మా కుటుంబం విడిపోయి 20 సంవత్సరాలైంది. నేనొక దగ్గర ఉన్నాను, నా భర్త ఇంకొక దగ్గర ఉన్నాడు, పిల్లలు ఇంకొక దగ్గర ఉన్నారు. కుటుంబం అంతా కూడా గాలికి ఎగిరినటువంటి పొట్టులాగా చల్లాచెదరైపోయి ఉన్నాం. ఇప్పుడు 20 సంవత్సరాలుగా మేము ఎవ్వరు కూడా మాకు ఆధారాలు లేకుండా అయిపోయింది. చెట్టుకొక్కరు పుట్టకొక్కరుగా మారిపోయాం. ఇప్పుడు చెప్పండి పాస్టర్ గారు, మీ దేవుడు తప్పిస్తాడా, కాపాడుతాడా అన్నారు. నేను ఆవిడతో చెప్పిన ఒకే ఒక మాట, కాపాడేది నేను కాదు, ప్రభు. మీ పక్షంగా ప్రార్థన చేస్తే నువ్వు 20 ఏళ్ళు కాదు 40 ఏళ్ళైనా ప్రార్థన శక్తివంతమైన కార్యాన్ని చేసి చెదిరిన జీవితాన్ని సమకూర్చుటకు ప్రభు సమర్థుడు అని. ప్రియులారా, ఆమె విశ్వసించి దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించుకుంది. ఆ రాత్రి ఆమెకు ప్రార్థన చేసి బయలుదేరేటప్పుడు, అమ్మా, సరిగ్గా వారము తిరగక మునిపే దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోవటం జరిగింది. ఆమెకు అప్పటికి కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. 20 ఏళ్ళగా జరగంది, ఇప్పుడు వారంలో జరిగిద్దా, ఎలా సాధ్యమవుతుంది అని. ప్రియులారా, చెదిరిన కుటుంబం వారం తిరగక మునిపే చెదిరిపోయిన వాళ్ళంతా కూడా అందరూ కూడా ఒకటిగా ఏకమయ్యేటట్లుగా 20 ఏళ్ల క్రితం విడిపోయిన కుటుంబాన్ని దేవుడు తిరిగి మరలా ఐక్యపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెదిరిపోయినటువంటి జీవితం, ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ జీవితంలో వీళ్ళు కలవరో, వీళ్ళ కుటుంబం ఇంతే అనుకున్న వాళ్ళు, వీళ్ళను చూసి పెదాలు విరిచిన వాళ్ళు, తలలు ఊపిన వాళ్ళు, వీళ్ళకి ఇలాగే జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళు కూడా నోటి మీద వేలు వేసుకునేటట్లుగా యేసుక్రీస్తు ఆ కుటుంబానికున్న దోషాన్ని తొలగించి, వెంటాడుతున్న మరణపు ఛాయలను తొలగించి, ఆ కుటుంబాన్ని ఆత్మ కలిగించే ఐక్యతను కలుగు చేసి సంఘ సహవాసంలో ప్రభు నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఒక రోజున సాక్ష్యం చెప్తుంటే ఆ వీధిలో ఉన్న జనులందరూ తలదించుకున్నారు. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, సంవత్సరాల తరబడి జరగని కార్యం ఏదైనా కావచ్చు, యేసుక్రీస్తు ప్రేమ ఎంత కఠినమైనటువంటి క్లిష్టమైన కార్యాలనైనా, ఒకవేళ సరిహద్దులు సమస్యలు ఉన్నాయా, ఆస్తిపాస్తులు గొడవలు ఉన్నాయా, నీకు రావాల్సింది నీకు దక్కనివ్వకుండా నిన్ను ప్రమాదపు స్థితిలో పెట్టి ఉన్నారా, ఈ రాత్రి క్రీస్తు ప్రేమ నిన్ను విడిపించుటకై వచ్చి ఉన్నదే.
యేసు క్రీస్తు ప్రేమ చెంతకు నీవు వచ్చి పాదాల దగ్గర చేరితే నీ మనసునందు ఒక చిన్న ప్రార్థన నీవు తలంచగలిగితే ప్రార్థన ఆలకించువాడైన దేవుడు వారం రోజులు కాదు, నీవు విశ్వసిస్తే ఈ రాత్రి ఈ క్షణమందే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని ప్రారంభించి నీ కన్నీటిని నాట్యంగా మార్చి నీ గుండెల నిండా క్రీస్తు ప్రేమను ప్రసాదింప చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రభువును ప్రేమిస్తే దేవుడు నిన్ను తప్పించి నీ కన్నీటిని నాట్యంగా మార్చి నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతాన్ని చేయగలిగినటువంటి వాడు. అందుకే ఈ రాత్రి ఆయన అంటారు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను ఆ వ్యక్తిని తప్పిస్తాను. ఎంతటి భయంకరమైన పరిస్థితుల నుండి తప్పిస్తాను. జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాను. ఈ వాక్యాన్ని బోధిస్తున్నట్టు నేను నా జీవితంలో కూడా, నేను బాగా చిన్నవాడిగా ఉన్నప్పుడు డబుల్ టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆ దినాలలో నా జీవితం మరణపు అంచుల దాకా వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు సమస్త విధములైనటువంటి పరీక్షలు చేసి డాక్టర్స్ తేల్చి చెప్పిన మాట ఏంటంటే ఇతడు బ్రతకడు అని చెప్పారు. ఆ సమయంలో నాలో ఒక చిన్న ఆలోచన, నా తల్లిదండ్రులతో చెప్పాను, ఇవన్నీ కాదు, ప్రార్థనా మందిరానికి నన్ను తీసుకుని వెళ్ళండి. యేసుక్రీస్తు జీవితంలో కార్యాలు చేస్తున్నారు కదా, ఎంతోమంది జీవితంలో అద్భుతం చేస్తున్నారు కదా, నా జీవితంలో కూడా అద్భుతం చేస్తారని ఒక చిన్న విశ్వాసంతో నా తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు నన్ను తిన్నగా దేవుని మందిరావరణానికి తీసుకుని వెళ్ళారు. ప్రార్థనా మందిరంలో నా నిమిత్తం దైవ సేవకులు ప్రార్థిస్తున్నారు. నా జీవితంలో అందరూ చేయి విడిచిపెట్టిన పరిస్థితులు వచ్చాయి. అయినా కానీ దేవుని మందిరములో అక్కడ ఉంటే సేవకులంతా నా నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో ప్రభు ప్రత్యక్షతను చూచాను. ప్రభు నా ప్రక్కనే నిలవబడ్డారు. నేను నిన్ను బ్రతికిస్తాను, నీవు నా సేవ చేయాలి, నేను నీకు జీవాన్ని కలుగు చేస్తాను, నీవు నా కొరకు నిలవబడాలని ప్రభువు చెప్పారు. నేను ప్రభుతో చెప్పాను, నా తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను ఉండలేనయ్యా, నీవు నన్ను బ్రతికిస్తే యేసుక్రీస్తు నా జీవితంలో అద్భుతం చేశాడని ఒక సాక్షిగా బ్రతుకుతాను. ప్రభు అంటారు, సాక్షిగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, నా నిమిత్తం నీవు సేవ చేయాలి. దేవునితో ఒక తీర్మానం జరిగితే ఆ తీర్మానాన్ని బట్టి యేసయ్య గాయాలలో ఉన్న స్వస్థత నాకు కలిగితే, ఇదిగో ఈ రోజుని ఇక్కడ మీ ఎదుట ఈ రోజున ఒక సాక్షిగా నిలవబడటానికి మరణపు ముళ్ళును విరిచి ప్రమాదపు స్థితిలో నుండి దేవుడు నన్ను తప్పించి ఈ రోజున మీ ఎదుట సాక్షిగా నిలవబెట్టాడు. నా బ్రతుకులో సాక్షి, నా జీవితాన్ని సాక్షి జీవితంగా మార్చిన ప్రభు నిన్ను కూడా తప్పిస్తాడు, నీ కన్నీటిని కూడా నాట్యంగా మారుస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి కూడా మేలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా వ్యక్తిత్వంలో అద్భుతం చేసిన దేవుడు
ఈ రాత్రి దేవుని మాటలను ఆలకిస్తున్న నా దేవుని ప్రజలారా, ఈ శబ్దయంత్రం ద్వారా దైవ మాటలు ఆలకిస్తున్న వారులారా, ఆయన ప్రేమ నిన్ను తప్పించి దేవుని కొరకు విలువైన సాక్షిగా నిలవబెట్టగలిగినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒక గొప్ప సాక్షార్థమైన జీవితం నీవు జీవించగలిగే స్థితిని పొందటానికి ఆయన నిన్ను తప్పిస్తాడు. మూడు క్రీస్తు ప్రేమ కౌగిట చేర్చుకునే ప్రేమ, నిన్ను తన కౌగిట చేర్చుకునేటటువంటి ప్రేమ. ఒక తండ్రికి 2 కుమారులు, ఇద్దరిని చాలా జాగ్రత్తగా పెంచుతూ వచ్చాడు. ఒక రోజున చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, ఇక మీదట నీ దగ్గర ఉండదలుచుకోలేదు, నా ఆస్తిని నాకు ఇచ్చేస్తే నేను నీ దగ్గర నుండి వెళ్ళిపోతాను. నేను తండ్రి అంటాడు, నీవు చిన్నోడు కదా, ఈ ఆస్తిపాస్తుల విలువ నీకు తెలియదు. ఒక సమయం వచ్చినప్పుడు మేము నీకు ఇస్తాము, కుదరదు, నా ఆస్తి నాకు పంచండి. ప్రియ దేవుని ప్రజలారా, ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా అనేక కుటుంబాలలో పిల్లలను బట్టి తల్లిదండ్రుల గుండెలలో వేదన మిగిలిపోయింది. ఆస్తులు పంచమని వేధించేటటువంటి పిల్లలు ఒకవైపున, తల్లిదండ్రులని చిత్రహింసలు పెట్టే పిల్లలు మరొక వైపున, తల్లిదండ్రులు విడిచిపెట్టి తిరిగేటటువంటి వాళ్ళు మరొక వైపున, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు సంభవిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రేమ కౌగిట చేర్చుకునే ప్రేమ. ప్రియులారా, కుమారుడు ఆస్తినంతా మూట కట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కన్న ప్రాణం గనుక తల్లిదండ్రుల గుండెల్లో వేదన ఉంటుంది. అయ్యో, వీడు టయానికి ఏమన్నా తినకపోతే నిలవబడలేడు, వీడి పరిస్థితి ఏమిటి, ఏమైపోతాడోనని. డబ్బుంది గనుక జలసాకి అలవాటు పడ్డాడు. చేతి నిండా ఆస్తి ఉంది గనుక హెచ్చరిక చేసే తల్లిదండ్రులు లేరు, బుద్ధి చెప్పేటటువంటి వాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితులన్నీ కనబడుతున్నప్పుడు ఆ కష్టార్జితాన్ని దుర్వ్యాపారం చేశాడట. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రాత్రి మన జీవితాల్లో ఆయన అంటారు, నీకు ఇవ్వబడినటువంటి విలువలు, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి విలువలు తృణీకరించి భయంకరమైనటువంటి కీడుకు వెళ్ళేదానికంటే కూడా నీ తల్లిదండ్రులని గౌరవపరచాలి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు అని. పిల్లలు దీర్ఘాయుష్షు కలిగిన వాళ్ళుగా ఉండాలంటే తల్లిదండ్రులైనటువంటి వారిని గౌరవపరిచేటటువంటి వాళ్ళు అయి ఉండాలి. సన్మానం చేయమంటే శాలువా కప్పటం కాదు, తల్లిదండ్రులు కూర్చోబెట్టి శాలువా కప్పటం కాదు. సన్మానం అంటే మాటకు విలువిచ్చి గౌరవపరచాలి. నీకేం తెలుసు ముసలిదానికి, నీకు తెలియదు, కూర్చో అనకూడదు. నీకేం తెలుసు ముసలోడా, కూర్చో అనకూడదు. నీ తల్లిదండ్రులని నీవు గణపరిచినట్టు గౌరవపరిస్తే వాళ్ళ జీవితపు విధానాలలో
నిండు మనసుతో నిన్ను ఆశీర్వదించి దీవించటం ప్రారంభిస్తారు. దీర్ఘాయుషు అనేది నీకు కలగాలి. ప్రియులారా, కష్టార్జితం అంతా దుర్వ్యాపారం అయిపోయింది, అంతా అయిపోయింది, ఏమీ లేదు, చిల్లిగా ఒకళ్ళు చేతిలో. ఆకలితో అలమటిస్తున్నాడు. స్నేహితుల దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా కాస్త ఆకలేస్తుందిరా, కాస్త అన్నం కావాలరా అంటే, నా దగ్గర లేక నీ దగ్గరకు వచ్చానప్పుడు, ఇప్పుడు నా దగ్గర లేదు. స్నేహితులు ఆకలి తీర్చట్లేదు, ఎటు వెళ్ళినా ఆకలి బాధ తీరట్లేదు. పందులు వ్యాపారం చేయటానికి, పందులు మేపటానికి ఒప్పుకున్నాడు. వాడు పెట్టే తిండి కూడా చాలలేదు. చివరికి పందులు దీని పొట్టు కూడా తినటానికి సిద్ధపడిపోయాడు. కారణం, తల్లిదండ్రుల యొక్క జాడను విడిచిపెట్టిన, సంఘ సహవాసం అనబడుతున్న క్రీస్తు ప్రేమకు దూరమైపోయిన ఒక వ్యక్తి జీవితం ఎలా అయిపోతుందంటే, ఇదిగో ఎలా మార్చబడిపోతుందండి. హెచ్చరిక చేయగలిగిన వాడు లేడు, బుద్ధి చెప్పేటటువంటి వాడు లేడు, ఖండించేవాడు లేడు, ఇలా నడిపించబడు అని మార్గాన్ని చెప్పేటటువంటి వాడు లేడు. జీవితం అంతా చిత్రవదగా మార్చబడిపోయి ఆకలితో అలమటిస్తున్నటువంటి వాడే అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది, నేను పరలోకానికి నా తండ్రికి విరోధంగా పాపము చేసిన వాడునయ్యాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను బ్రతిములాడుకుంటానని పశ్చాత్తాప్తుడై కన్నీటితో లేచి బయలుదేరుతున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, తండ్రిని తల్లిని ప్రేమను కోల్పోయిన, సంఘ సహవాసములో ఉన్నటువంటి క్రీస్తు అడుగు జాడలలో ఉన్నటువంటి సహవాసపు ప్రేమను కోల్పోయి వెనకంజ వేసిన ఈ రాత్రి నిన్ను తన కౌగిట చేర్చుకొనటానికి యేసుక్రీస్తు వారు సంసిద్ధంగా ఉన్నారు. నీవు ప్రభువు యొక్క ప్రేమను ధిక్కరించి తృణీకరించి చెయ్యి, నీ జీవితం నేను పొరపాటు నీ మార్గంలోకి రాను, అనవసరంగా ఈ మార్గంలోకి వచ్చాను, అనవసరంగా నేను భక్తి చేస్తున్నానని నీవు చేదరించుకొని వెళ్ళిపోయినా ఆయన ఇంకా నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ తండ్రి ఆ కుమారుని యొక్క రాక కొరకు చూస్తున్నాడు, వీడు ఏ రోజుకైనా వస్తాడు అని. ప్రియులారా, లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఈ మాటను మీరు చదివినప్పుడు, లూకాసు వర్తమానం 15వ అధ్యాయం 20, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, చూడండి వస్తున్నాడులే రాని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా అని అనుకోకుండా, వస్తున్న వాడిని చూచి తండ్రి యొక్క ప్రాణం ఇక ఆగలేదు. వాడు ఎలా ఉన్నాడో, ఏ రీతిగా ఉన్నాడో అవన్నీ ఏం పట్టించుకోలేదు, లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని కౌగిట చేర్చుకున్నాడు. తండ్రి ప్రేమ. ప్రియ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రేమామయుడు, నిన్ను తన కౌగిట చేర్చుకునేవాడు. నీ జీవితంలో ఒక విప్లవాత్మకమైన ఆశీర్వాదాన్ని, మార్పునివ్వగలిగిన వాడు. కవిగిట చేర్చుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తాను తీసుకుని వెళ్ళి తనని శుభ్రపరిచి ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని ఇచ్చి, చేతికి ఉంగరాన్నిచ్చి, కాళ్ళకు జోడునిచ్చి అతని కొరకు ఒక విందుని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే
ఆయన నిన్ను కౌగిలించుకోవటం మాత్రమే కాదు, నిన్ను ప్రేమించి నిన్ను శుభ్రపరిచి ప్రశస్తమైనటువంటి రక్షణ వస్త్రాన్ని నీకు ఇచ్చి ఘనతకు వాగ్దానానికి సాదృశ్యమైనటువంటి ఉంగరాన్ని తొడిగి సిద్ధపాటుకు సాదృశ్యమైన జోడు నీకు ఇచ్చి విందుని ఏర్పాటు చేస్తాడు. ఈ రాత్రి నీవు ఏది కోల్పోయావో, ఏది కోల్పోయిన స్థితిలో ఉన్నావో, ప్రభు యొక్క ప్రేమకు ఏ విషయంలో నీవు దూరమైపోయావో, సిద్ధపాటుకు దూరమయ్యావా, వస్త్రాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావా, దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చిన ఘనతను కోల్పోయి దేవుడు నీ జీవితంలో ఇచ్చిన అద్భుత సంతోషాన్ని కోల్పోయి లోకంలో తిరుగులాడుతున్నావేమో, ఈ రాత్రి క్రీస్తు ప్రేమలో నీవు నిలిస్తే ఆయన నిన్ను కౌగిట చేర్చుకొని ఆదరించి ఓదార్పుని నీ జీవితానికి అనుగ్రహించి నీ బ్రతుకులు ఎన్నడూ కన్నీ విని ఎరుగున అద్భుత సంతోషాన్ని ఇచ్చుటకు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, నీవు ఏ స్థితిగతులలో నీవు ఉన్నా ఆయన ప్రేమ మారదు, 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 మారదు. చివరి మాట, రోమాపత్రిక, హృదయములో కుమ్మరించబడుతున్న క్రీస్తు ప్రేమ. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి, పరిశుద్ధాత్మ క్రీస్తు ప్రేమని గుండెల నిండా కుమ్మరించబడుతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మునికి నీవు చోటిస్తే ఆత్మ నీ హృదయ అంతర్భాగంలోనికి వెళ్ళి నీ లోపట ఉన్న చెత్త కల్మషాన్ని అంతటిని తగలబెట్టి నీ బ్రతుకులో లేనటువంటి ప్రశాంతతను నీకు తిరిగి ఇచ్చి అలజడులైనా, కలవరాలైనా, కన్నీరైనా, ఆవేదనలైనా, కృంగుపాటైనా, ఏ పరిస్థితి నీ జీవితంలో ఉన్నా పరిశుద్ధాత్ముడు నీ గుండెలలో నీకు ప్రవేశించి నీ బ్రతుకులో అద్భుత ఆశ్చర్యకార్యాన్ని జరిగించుటకు సమర్థుడుగా ఉన్నాడు. అందుకని పరిశుద్ధాత్ముడు నీ గుండెల్లోనికి రావాలి, నీ కుటుంబంలో అడుగు పెట్టాలి. ఆయన నీ కుటుంబంలో అడుగు పెడితే నీ దోషం తొలగిపోతుంది. ఆయన నీ గుండెల్లో అడుగు పెడితే నీ హృదయ కాఠిన్యం తొలగిపోతుంది. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, యేసు క్రీస్తుని హృదయపూర్వకంగా హృదయంలో చేర్చుకోండి. ఆయన్ని చేర్చుకుంటే ఆ ప్రేమ వెదకి వెదకి రక్షిస్తుంది, ఆ ప్రేమ తప్పిస్తుంది, ఆ ప్రేమ కౌగిట చేర్చుకుంటుంది. యేసుక్రీస్తు ప్రేమ నీ గుండెల నిండా పరిశుద్ధాత్ముని ద్వారా నివాసం చేస్తుంది. ఈ రాత్రైనా ఆ ప్రేమకు నీవు పాత్రుడివై జీవిత దినములన్నిట క్రీస్తు కొరకు ఒక సజీవ సాక్షిగా నిలవబడితే యేసుక్రీస్తు ప్రేమలో గొప్ప సంతోషం, అలాంటి ధన్యత దేవుడు మీ కుటుంబాలన్నిటికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామా. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీరనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది
ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. స్తోత్రం. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఈ రాత్రి ఆ ప్రేమ నిన్ను ఆకర్షించుటకై, నీ జీవితంలో మేలు కలుగు చేయుటకై కోరుతున్నటువంటి ప్రేమ. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనెయున్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును.
నూనెయున్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నడెన్నడు మారనిదే నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిదే యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కాదు, కరిగిపోవును. ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి వ్రాలును ధరలో మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. 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 అలాగే కళ్ళు మూసి రాత్రి నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అన్నారు. నీ ప్రేమ చేత నన్ను ప్రేమించి నా జీవితానికి ఒక విడుదలను ప్రసాదించని దేవుని సాన్నిధ్యంలో కోరుకుంటే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో క్రియ చేయబోతున్నాడు. ఈ రాత్రి సేవకులుగా ప్రార్థించబోతున్నాను. మీరు ఎవరైనా కావచ్చు. యేసయ్యా, నన్ను మీరు తప్పించండి,
నాకు భద్రతను కలుగు చేయండి, నా కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వండి అని కోరుకుంటే యేసునాథుడు ప్రేమామూర్తి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మా ప్రియులను మీరు ప్రేమించారు. కృతజ్ఞతగా ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రం. కూటాన్ని మీరు ఎంతవరకు ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రం. ఇంతవరకు మీ సన్నిధిని, మీ ఆత్మ సారథ్యాన్ని మా మధ్యలో ఉంచి ఇక్కడ చేరిన వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మైకు శబ్దం యంత్రం ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో ప్రతి ఒక్కరితోనూ మీరు ఒక ప్రత్యేక రీతిలో మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలు యేసయ్యా. చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పినట్లుగా, విడువక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పినట్లుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. ఎక్కడ చేరిన ప్రతి ఒక్కరిని శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమించే దేవుడు. మనుషుల ప్రేమ మారిపోవచ్చు, లోక ప్రేమ మారిపోవచ్చు, బంధువుల ప్రేమలు తొలగిపోవచ్చు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయ్యా ఈ లోకంలో ఉన్న ఎలాంటి ప్రేమలైనా సరే తొలగిపోవచ్చు, వాళ్ళ ప్రేమలో మార్పు కలగవచ్చు. కానీ మీ ప్రేమ మారనిది. మా ఎడల మీరు చూపించే ప్రేమ ఉన్నతమైనది, శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. అయ్యా స్వార్థము లేని ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు అని మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రం. మీరు రక్షిస్తానని మాట్లాడుతూ వచ్చారు. మీరు వాళ్ళు వెతికి మీ దగ్గరికి రాకపోయినా మీ ప్రేమ లోకంలో పాపములో శాపములో అనేక పరిస్థితుల మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి వెతికి రక్షించిన దేవుడు. సౌలు ప్రభా క్రైస్తవ్యానికి విరోధంగా, దేవునికి ప్రజలకు విరోధముగా క్రియ చేస్తూ ఉన్నప్పుడు మీరు మాట్లాడి వెదకి రక్షించుకొని మీకు బలమైన సాధనంగా మార్చుకున్నారేసయ్య. మీ ప్రేమ రక్షిస్తుందని, మీ ప్రేమ మమ్మల్ని తప్పిస్తుందని మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రభా, ఎవరు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా అయ్యా నీ ప్రేమ దగ్గరికి వస్తే, మీ దగ్గరకు వస్తే మమ్మల్ని తప్పించి కాపాడే దేవుడు అని మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలు యేసయ్యా. ప్రతి బిడని ఏ అపాయాల మధ్యలో ఉన్నా, ఏ సమస్యల మధ్యలో ఉన్నా తప్పించి కాపాడి క్షేమాన్ని కలుగు చేయండి. నూతన ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించి కౌగిట చేర్చుకుంటారని ప్రభా, చిన్న కుమారుడు తప్పిపోయి లోకంలోకి వెళ్ళిపోయినా అయ్యా అతనిని ప్రభా మరలా శుభ్రపరిచి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేసి మళ్ళా ఒక స్థానాన్ని కలుగు చేశారు, కౌగిట చేర్చుకున్నారు, ప్రేమించారయ్యా. మీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఒకవేళ పిల్లలు తప్పులు చేస్తే వాళ్ళని ప్రభా నిర్దాక్షిణ్యంగా దూరంగా ఉంచుతారు, కానీ నీ ప్రేమ అలాంటిది కాదయ్యా. అయ్యా మీ ప్రేమ మమ్మలను చేరదీసేది, మీ ప్రేమ మమ్మలను కౌగలించుకొని దగ్గరికి చేర్చుకునేది కనుక నీ ప్రేమను బట్టి మరలా మమ్మలను ప్రభా మీ కౌగిట్లో ఉంచుకున్నందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రేమ మా హృదయాలలో కుమ్మరిస్తానని మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రం. మీ ఆత్మ ద్వారా మీ ప్రేమని మా హృదయాల్లో కుమ్మరించి మీ ప్రేమలో ఎల్లప్పుడూ నిలిచి ఉండే కృప దయచేయి. శ్రమైనా, కరువైనా, ఖడ్గమైన అయ్యా వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఉన్నవైనా రాబోవునవైనా, ప్రధానులైన దేవదూతులైనా, ఏది ఏమైనా ప్రభువా ఈ ప్రేమలో మేము స్థిరపడి వేరుపారి మిమ్మల్ని నమ్మి మీ ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లుగా స్థిరులుగా కదలని వారుగా ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభా. ఈ ప్రాంతంలో ఈ వాక్యాన్ని ప్రకటించారు, నిశ్చయంగా అనేకులకి నాయన ఒక రక్షణ కలుగు చేయి ప్రభునందు. మేము పడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండా నిశ్చయముగా ఏదో ఒక దినాన కొన్ని ఆత్మలైన రక్షణ పొందుతాయని విశ్వాసంతో ప్రభా ప్రయాసపడుతున్నాం. ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయండి. మరి ముఖ్యంగా ఈ కుటుంబస్తులను ఆశీర్వదించండి. ఇంకనూ మీ దీవెనల చేత నింపండి. దీర్ఘాయుషుని, సుఖజీవంతో గడిచే సంవత్సరాలని, నెమ్మదిని కలుగు చేయండి. అలా కుటుంబాన్ని ఇంకా ఉన్నతమైన దీవెనలతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి. మీరు అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు నాయన. వాళ్ళ జీవితాలు అద్భుత కార్యాలు జరిగించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం
యేసయ్య కృప, ఈ కృతజ్ఞత కూడికలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రేమ శాశ్వత కాలం నిలిచి ఉండి దీవించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.